హలో గైస్, తెలంగాణ అండ్ ఏపీ మేల్ అండ్ ఫీమేల్ స్టూడెంట్స్కి అయితే చాలా మంచి ఆపర్చునిటీ గైస్. సో ఏదైతే ఇండియన్ డిఫెన్స్ మినిస్ట్రీ కింద పనిచేస్తున్న ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ చందా నుంచి అయితే అప్రెంటిస్ ఆపర్చునిటీ అయితే రిక్రూట్మెంట్ అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది గైస్. టోటల్ 140 పోస్ట్ అయితే ఉన్నాయి. అండ్ దీనికి స్టైఫండ్ వచ్చేసి 12,000 పర్ మంత్ అయితే స్టైఫండ్ అయితే ఉంటుంది. సో ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో సో ఇదైతే చాలా మంచి అవకాశం గైస్. సో ఫుల్ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసేద్దాం. సో ఇండియా ఎంటర్ప్రైజెస్ మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ కింద పనిచేస్తున్న ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ చందా గైస్. ఇది ఒక టాప్ ఎంఎన్సీ కంపెనీ, ఏదైతే మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ గైస్. సో రోబోట్స్ అండ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి అయితే చాలా అయితే హెల్ప్ చేస్తుంది. అండ్ ఇది ఒక టాప్ కంపెనీ గైస్, గుర్తుపెట్టుకుని దీంట్లో అప్రెంటిస్ అంటే చాలా మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. అండ్ దీనికైతే గ్రాడ్యుయేట్ ఇంజనీర్స్ అండ్ గ్రాడ్యుయేట్ ఆఫ్ జనరల్ స్ట్రీమ్స్ అండ్ డిప్లొమా హోల్డర్స్ అయితే దీనికైతే ఎలిజిబుల్ గైస్. సో ఇదైతే 1 year ఆఫ్ సో అప్రెంటిస్ ట్రైనింగ్ అయితే ఉంటుంది. అండ్ దీనికైతే అప్లికేషన్ ఫామ్ అయితే మనం ఫిల్ చేసి సో వాళ్ళకైతే మనమైతే త్రూ పోస్ట్ ద్వారా అయితే సెండ్ చేయాల్సి ఉంటుంది. దీనికైతే ఎలాంటి ఎగ్జామినేషన్ లేదు అండ్ ఎలాంటి ఫీ అయితే మనం పే చేయాల్సిన అవసరం అయితే లేదు కదా. అండ్ అయితే ఇంటర్వ్యూ కూడా లేదు కదా. మన క్వాలిఫికేషన్లో మనకు వచ్చిన CGPA అనే పర్సంటేజ్ బట్టి అయితే మనమైతే షార్ట్ లిస్ట్ అయితే అయిపోతాం. అండ్ ఇక్కడైతే పాస్పోర్ట్ అయితే పే చేయాలి గైస్. సో ఇక్కడ ఏదైతే అడ్రస్ అయితే ప్రొవైడ్ చేసారో దీనికైతే మనం పోస్ట్ ద్వారా అయితే మన అప్లికేషన్ అయితే పంపించాల్సి అయితే ఉంటుంది. అండ్ ఫర్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్కి వచ్చేసి 12,000 అయితే స్టైఫండ్ అయితే ప్రొవైడ్ చేస్తారు గైస్. సో 1 year అండ్ పర్ మంత్ 12,000. అండ్ టెక్నీషియన్ అప్రెంటిస్కి అయితే 10,000 అయితే మనకైతే స్టైఫండ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇక్కడ మీరు ఏదైతే దేనికైతే అప్లై చేయాలనుకుంటారో దాని మీద అయితే టిక్ మార్క్ అయితే రైట్ మార్క్ అయితే ఇచ్చేయండి గైస్. అండ్ తర్వాత ఇక్కడైతే మీ ఫుల్ నేము అండ్ ఇక్కడ మీ ఫాదర్ నేము అండ్ కంప్లీట్ అడ్రస్, మీ యొక్క పర్మనెంట్ అడ్రస్ అయితే ఇచ్చి దాని ఒక పిన్ కోడ్ అండ్ ఈమెయిల్ ID అండ్ మీ యొక్క కాంటాక్ట్ నెంబర్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ మెయిల్ అయితే మెయిల్, ఫీమేల్ అయితే ఫీమేల్ గైస్. టిక్ మార్క్ అయితే ఇచ్చేయండి. అండ్ మ్యారీడ్ అన్మ్యారీడ్ సో రైట్ మార్క్ ఇచ్చి ఫిల్ చేయండి గైస్. అండ్ ఇక్కడైతే మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో యాజ్ పర్ డేట్, మంత్, ఇయర్ గైస్. అండ్ ఇక్కడ నేషనాలిటీ ఇండియన్ అయితే ఇచ్చేయండి. అండ్ ఇక్కడైతే మీ యొక్క సో మీ క్యాస్ట్ అయితే ఇక్కడైతే ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది గైస్. అండ్ కిందకి కొంచెం స్క్రోల్ చేస్తే మనకైతే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉన్నాయి గైస్. సో డిగ్రీయా లేకపోతే బీటెక్ అండ్ డిప్లొమా అయితే మనం అక్కడైతే ఇచ్చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మీ యొక్క డిగ్రీ ఏ టైం జరిగింది అండ్ ఎప్పుడు ఎన్ని మార్క్స్ వచ్చాయి అదైతే డీటెయిల్స్ అయితే ఇవ్వాలి గైస్. సో వెదర్ మీరు ఎంప్లాయిడా కాదా, మీ ఎంప్లాయ్ అయితే దేంట్లో అయితే పనిచేస్తారో దానికైతే టిక్ మార్క్ కొట్టండి, లేదంటే నో పెట్టేయండి గైస్. అండ్ తర్వాత ఇంకొంచెం కిందకి వచ్చేస్తే ఇక్కడైతే డిక్లరేషన్ ఫామ్ ఉంటుంది, దాన్ని అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ ప్లేస్ గైస్, మీరు ఎక్కడ నుంచి అప్లై చేస్తారు అండ్ డేటు అండ్ మీ యొక్క సిగ్నేచర్ అయితే ఇక్కడైతే పెట్టాల్సి అయితే ఉంటుంది. సో ఇది గైస్, ఈ అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేసి మన డాక్యుమెంట్స్తో పాటు ఇదైతే మనమైతే త్రూ పోస్ట్ ద్వారా అయితే అప్లికేషన్ అయితే పంపాల్సి అయితే ఉంటుంది. అండ్ దీని యొక్క వేకెన్సీస్ చూస్తే గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ గైస్ టోటల్ 45 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మెకానికల్లో 15, ఎలక్ట్రికల్లో 15 అండ్ సివిల్లో 15 గైస్. సో దీనికైతే స్టైఫండ్ వచ్చేసి 12,300 పర్ మంత్ వచ్చేసి. అండ్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ జనరల్ స్ట్రీమ్స్లో అయితే 45 ఉన్నాయి గైస్. సైన్స్లో 15, కామర్స్లో 15 అండ్ ఒక బేసిక్ కంప్యూటర్ అప్లికేషన్లో 15 గైస్. దీనికి కూడా 12,000 రూపీస్ పర్ మంత్ అయితే మనకి స్టైఫండ్ అయితే ఉంటుంది. అండ్ టెక్నీషియన్ అప్రెంటిస్ డిప్లొమా హోల్డర్స్ గైస్. సో మెకానికల్ 30, ఎలక్ట్రికల్ 30 అండ్ సివిల్ 30 గైస్. టోటల్ 50 పోస్టులు ఉన్నాయి. దీనికి కూడా 10,000 పర్ మంత్ అయితే మనకైతే స్టైఫండ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ దీనికి ఫైనల్ ఇయర్లో ఉన్న వాళ్ళు కూడా దీనికైతే ఎలిజిబుల్ గైస్. సో తప్పకుండా అయితే అప్లై అయితే చేయండి. అండ్ ఇక్కడ ప్రొవైడ్ చేసిన డిసిప్లిన్స్ అయితే వాళ్ళైతే ఎలిజిబుల్ గైస్. అండ్ దీనికైతే సో ఇక్కడ ఏదైతే థర్డ్ పాయింట్ ఉందో షుడ్ నాట్ హ్యావ్ కంప్లీటెడ్ మోర్ దెన్ 5 years అంటే రెగ్యులర్లో అయితే కంప్లీట్ చేసి అయితే ఉండాలి కదా. అండ్ మనకి సప్లీస్ ఉండి అది ఇయర్ 1 day ఎక్స్టెండ్ అయ్యి సో ఇదంతా అయితే ఉండొద్దు. జస్ట్ మనం 4 yearsలో అయితే రెగ్యులర్గా అయితే కంప్లీట్ చేసి ఉండాలి అది. అండ్ ఈ అప్రెంటిస్ వచ్చేసి టోటల్ 1 year అయితే ఉంటుంది గైస్. సో దీనికి మినిమం ఏజ్ వచ్చేసి 14 years అయితే ఉండాలి. సో ఎలాంటి మ్యాక్సిమం అయితే లేదు గైస్. సో ఎంతైనా ఉండొచ్చు. అండ్ దీనికి అది ఏజ్ రిలాక్సేషన్ కూడా అయితే మనకైతే ప్రొవైడ్ చేశారు. సో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళు SC వాళ్ళకైతే 7 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్, ST 3 years, OBC 12 years, EWS 5 అండ్ UR 16 గైస్. అండ్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ఎవరైతే జనరల్ స్ట్రీమ్స్లో అయితే అప్లై చేస్తున్నారో వాళ్ళకైతే సేమ్ గైస్, సేమ్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. సో తప్పకుండా అయితే అప్లికేషన్ అయితే పెట్టండి గైస్. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా ఇక్కడ ప్రొవైడ్ చేసిన మెయిల్కి అయితే మనమైతే కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ ఈ అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి నెక్స్ట్ మంత్ 9 దాకా గైస్, అంటే July 9th వరకే ఛాన్స్ ఉంది గైస్. సో త్వరగా అయితే అప్లికేషన్ పెట్టండి. అండ్ వేకెన్సీస్ అయితే కూడా చాలా మంచి వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఎంత త్వరగా అయితే అంత త్వరగా అయితే అప్లికేషన్ పెట్టుకుంటే మనకైతే సో షార్ట్ లిస్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే చాలా ఉంటాయి. సో మీకు అండ్ ఎక్స్పీరియన్స్ ఉన్న దాంట్లో అయితే మెన్షన్ చేయండి గైస్. సో అది కూడా మనకి చాలా అడ్వాంటేజ్ అవుతుంది. అండ్ సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కావాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అండ్ లైక్ అయితే చేయండి గైస్. సో తప్పకుండా ఇంకా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి గైస్ ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో. అండ్ నేనైతే ఈ ఫుల్ నోటిఫికేషన్ డీటెయిల్స్, అప్లికేషన్ ఫామ్, డిస్క్రిప్షన్ అండ్ వాట్సాప్ ఛానల్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో లైక్ అయితే చేయండి గైస్. థ్యాంక్ యూ. సీ నెక్స్ట్.